ఈరోజు స్టాక్ మార్కెట్లో అయితే ఆల్రెడీ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత అయితే బాగా ఊగిసలాడాయని చెప్పాలి. బాగా వాల్టాలిటీ అయితే మార్కెట్లో కనిపించిందని చెప్పాలి. ముఖ్యంగా గ్లోబల్ ఎఫెక్ట్స్ అంటే మనకు యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ సెట్ అయినా సరే కానీ ఐటీకి సంబంధించిన స్టాక్స్ అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే ఐటీకి సంబంధించిన రిలేటెడ్ ఒక ఆంథ్రోపిక్ అనే కంపెనీ డేటా అనాలిసిస్ కానీ డేటా వెరిఫికేషన్ కానీ పనులను చాలా ఈజీగా సునాయాసంగా చేస్తుందని ఒక ఏఏలో ఒక పెద్ద రెవల్యూషన్ రావడం యుఎస్లో అయితే జరగడం జరిగింది. దాని ఎఫెక్ట్ ఇండియా ఐటీ సెక్టర్ పైన అయితే ఖచ్చితంగా పడింది. సో మార్కెట్ ఐటీకి సంబంధించిన సెక్టర్ అయితే ఇంచుమించు 5 to 6% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా మార్నింగ్ నిఫ్టీ చూసుకుంటే క్లోజింగ్ 48 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 25,776 ధర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 78 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 83,817 ధర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 196 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్న మిడ్ క్యాప్ చూసుకుంటే మాత్రం 1.50% అయితే పాజిటివ్నే అంటే నెగిటివ్లో అంటే పడిపోవడం జరిగింది. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.443 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మెయిన్గా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే సెట్ అయింది. అయినా సరే మార్కెట్లో అయితే కొంచెం స్ట్రాంగ్ అని అనిపించినా సరే ఇంటర్నల్గా మాత్రం కొంచెం వాల్టాలిటీ అయితే కనిపించింది. కారణం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే సెట్ అయిపోయింది. అయినా సరే మార్కెట్లో అయితే కొంచెం అయితే మనకు ఊగిసలాన్నట్టు అయితే కనిపించింది. పర్ఫెక్ట్ సెంటిమెంట్ అయితే ఎక్కువగా అనిపించలేదు. కారణం ఏంటంటారు? ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్లు, యుఎస్, యూరోప్, ఏషియా మార్కెట్లు అన్నీ కూడా ఫ్లాట్గానే ఉన్నాయి. మనది కూడా ఫ్లాట్గానే ఉంది. నిన్న మాత్రం మనకి ట్రేడ్ డీల్ ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో 1 year నుంచి వెయిట్ చేస్తున్నది ఏదైతుందో ఒక్కసారిగా మనం పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సైడ్ వేస్ అంటారు, న్యూట్రల్ ఉంది అంటారు. ఎందుకంటే అన్ని మార్కెట్లు కూడా మామూలుగానే ఉన్నాయి కాబట్టి మంది కూడా ఒకటి. కానీ ఓవరాల్ గా మన షేర్ మార్కెట్ పాజిటివే, ఒక విధంగా కాదు. ఎప్పుడైతే ట్రేడ్ డీల్ జరిగిందో సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నటువంటిది ట్రేడ్ డీల్ వల్ల బాగా బెనిఫిట్. అంటే ఇప్పుడు మళ్ళీ అమెరికాకి ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ అయితే ఈ సంవత్సర కాలంలో మనము వేరే దేశాలతోటి అంటే మొన్ననే యూరోపియన్ తోటి టైఅప్ అయింది. వేరే దేశాలతోటి కూడా ఆల్రెడీ అన్ని టైఅప్లు అయిపోయినాయి. చైనాతో టైఅప్ అయిపోయింది. అన్ని టైఅప్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమెరికాతో ఎప్పుడైతే టైఅప్ అయిందో ఇది ప్లస్ అవి చేయాలి ఎక్స్పోర్ట్స్ మనం. అంటే అంతకుముందు సంవత్సరకాలం నుంచి కుదుర్చుకున్నటువంటి ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ విధంగా మామూలు గుడ్ న్యూస్ కాదు ఇండియాకి. అంటే ఫారిన్ కరెన్సీ మామూలుగా రాదు. అంటే ఈ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఫారిన్ కరెన్సీ వస్తుంది, మన రూపాయి బలోపేతం అవుతుంది, మన షేర్ మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. మన సెన్సెక్స్ కొంచెం దగ్గరలో ఒక 300 పాయింట్లకు దగ్గరలో ఆల్ టైమ్ హై టచ్ చేసి వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ ఆ 300 పాయింట్లు ఎప్పుడో ఒకసారి వచ్చేస్తుంది. అది మళ్ళీ ఆల్ టైమ్ హై దాటిపోతుంది. ఇది బిఎస్సి సెన్సెక్స్. అందుకని పెద్ద ఏం లేదు. కాకపోతే ఇవాళ ఈ మార్కెట్లు మనకి ఫ్లాట్ గా ఉండటానికి రీజన్ ఏంటిది అంటే మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. అయినా కానీ ఒక్క ఈ ఆంథ్రోపిక్ ఇష్యూ తోటి మన మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. ఆ ఫాల్ అయినా కానీ మిగిలినవి పాజిటివ్ లో ఉండబట్టి 78 పాయింట్లు ఏదైతే ఉందో అది కొంచెం ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఏది బిఎస్సి సెన్సెక్స్. నిఫ్టీ వచ్చి 48. మెయిన్ ఐటీ సెక్టార్ ఒకసారిగా 6% మైనస్ అయ్యేటప్పటికి కొంచెం ఈ సెన్సెక్స్ లో ఏవైతే ఐటీకి సంబంధించినవి ఉన్నాయో వాటితోటి మనకి పెద్దగా పెరగలేదన్నమాట. ఓవరాల్ గా మళ్ళీ రేపు కనుక ఐటీ మామూలుగా ఉన్నా కానీ ఇది బాటంకి వచ్చిన తర్వాత మళ్ళీ సెన్సెక్స్ మనకి పాజిటివ్ లోనే వెళ్ళిపోతుంది. ఎందుకోసం అంటే Q3 రిజల్ట్స్ వస్తున్నాయి. బడ్జెట్ లో ఏవైతే ఫేవర్ ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్ కు ఫేవర్ ఉన్నాయో, బడ్జెట్ లో ఏదైతే ఏ సెక్టార్ కి ఫేవర్ ఇచ్చినాయో అవన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక రోజు అన్ని చాలా వరకు అంటే బిఎస్సి సెన్సెక్స్ 30లో ఫస్ట్ అయితే 30, 50 అన్ని కూడా అప్పర్ సర్క్యూట్ పోవడం జరిగింది. కొన్ని అప్పర్ సర్క్యూట్ పోయినాయి. ఓవరాల్ గా అన్ని ప్లస్ లోనే ఉండటం జరిగింది. ఇప్పటికి ఇంకా ప్రజెంట్ ఇటువంటి అంటే అడ్డంకులు లేవు. అంటే ఇండియా అమెరికా ఏవైతే ట్రేడ్ డీల్ ఉందో సంవత్సరం నుంచి ఎదురు చూసి ఒక్కసారిగా క్లియర్ అవడం జరిగింది. ఈ లోపలనే మనం మిగతా దేశాలతో చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ట్రంప్ ఎన్నేళ్ళు ఉన్నా అంటే ఆయన పదవీ కాలం వరకు మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి. ఒకవేళ ఆయనకు కూడా అర్థమైపోయి ఉంటది అనమాట. ఏంటిది ఈ సంవత్సరం అయిపోయినా కానీ వీళ్ళకి తెలియదు, మనమే ఏదో ఒకటి చేసి వీళ్ళతో మిత్రత్వం ఉంచుకోవాలని. ఎందుకు అంటే సంవత్సరం నుంచి అక్కడ
ఇన్ఫ్లేషన్ పెరగటం, ధరలు పెరగటం, అక్కడ ఎకానమీ దెబ్బతినటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఏ దేశం నుంచి క్వాలిటీ ఉన్నటువంటివి ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి, అది మనకు అవసరం అని వాళ్ళకి అర్థమైపోయింది. అదే నిన్న వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఏమని? అమెరికా తోటి ఇండియా తోటి అమెరికాకు చాలా అవసరం ఉంది. ఇండియా ఎక్స్పోర్ట్ కనుక చేయకపోతే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగడం, ఖర్చులు పెరగడం, అందుకని ఇండియా తోటి ఉండాలి, ఇండియా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలని ఒక డెసిషన్ రావడం జరిగింది. వాళ్ళు చర్చలు జరపడం జరిగింది, ఓకే అయింది. ఇప్పుడు అందరికంటే మనమే తక్కువలో ఉన్నాం. ఏది సుంకాలు టారిఫ్ల్లో. మిగతా వాళ్ళందరికంటే ఇంకో 1% అంటే 19% వరకు లీస్ట్ ఉంది. మనం 18% ఇప్పుడు. కాకపోతే ఇంకొక అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. అంటే మళ్ళీ మనం అక్కడి నుంచి కూడా కొన్ని తెచ్చుకునేవి ఉంటాయి. ఓకే, అవి తెచ్చుకునేవి ఉన్నా కానీ మళ్ళీ ఎక్కడో అది పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అంటే వాళ్ళవి మనం దిగుమతి చేసుకోకుండా మనం ఎగుమతి చేయలేము. వాళ్ళ దిగుమతి చేసేదానికి కూడా అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి అవి నెగ్లిజిబుల్. మనం ఓవరాల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మన రూపాయి బలోపేతం అవుతుంది. అది డాలర్ ఎంత స్ట్రాంగ్ అయినా కానీ మనం ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి మనకి పాజిటివ్. ఇంకోటి సార్, ఇప్పుడు జనరల్గా మీరు చెప్పిన దాని ప్రకారం ఈక్విటీ మార్కెట్ అయితే మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నాం, ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ అయితే కమ్యూనిటీ మార్కెట్ కొంచెం డల్ అవుతుంది అంటున్నారు. చాలా రోజుల నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే అన్సర్టనిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం జరిగిందని అయితే జనరల్ టాక్. అయితే ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ తగ్గొచ్చు, ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఓవరాల్గా ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ ఏంటి? ఈరోజు పాజిటివ్ లోనే ఉంది. ఎందుకు అంటే మళ్ళీ ఇరాన్ ఒకటి ఉంది, దాడులు గొడవ, రష్యా ఉక్రెయిన్ మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అయింది. అందుకని అదొకటి. ఇప్పుడు ఇవాళ 6% ప్లస్ లో, ఉదయం అయితే 6% అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి సిల్వర్ 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చింది, మళ్ళీ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు 6.34 ప్లస్ లో నడుస్తుంది. సిల్వర్ అయితే, గోల్డ్ అయితే 4% వరకు వెళ్ళింది, ఇప్పుడు అక్కడే 3.6% ప్లస్ లో నడుస్తుంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది ఏంటిది అంటే, గోల్డ్ ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు $5,000 దాటిపోయింది, 570లో ఉంది. ఇప్పుడు నియర్లీ ఎప్పుడైనా కానీ investing.com ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎంత పర్సెంటేజ్ అయితే గోల్డ్ పెరుగుతుందో అదే పర్సెంటేజ్ ఇక్కడ మన MCX లో పెరుగుతుంది. అక్కడ ఎంత సిల్వర్ పర్సెంటేజ్ పెరిగితే ఇక్కడ అంతే సిల్వర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇక ఇవన్నీ వర్షన్ అసలు ఎందుకు పెరుగుతుంది అనే దానికి రీజన్ ఏమిటి అంటే, మూలాల్లోకి వెళ్తే ఈ 3 రోజుల కింద, అంటే ఇవాళ బుధవారం 4వ తారీఖు, 3వ తారీఖు ఏది మంగళవారం, 2వ తారీఖు సోమవారం ఉదయము 2వ తారీఖు లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. సిల్వర్ 18%, గోల్డ్ కూడా లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. ఆదివారం రోజు ఫిబ్రవరి 1వ తారీఖు మనకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. శుక్రవారం ముందు, అంటే బడ్జెట్ కంటే ముందు శనివారం ఆదివారం సెలవు, శుక్రవారం నాడు అంటే అప్పటికే ఫాల్ స్టార్ట్ అయింది. అంటే గురువారం రోజు ఫాల్ స్టార్ట్ అయింది ఏది అమెరికాలో. శుక్రవారం పొద్దున్నే మనకి లోయర్ సర్క్యూట్ రావడం జరిగింది. శుక్రవారం లోయర్ సర్క్యూట్ కి వచ్చినాక ఎవరైతే F&O ఎక్స్పైరీ ఉంది, అది కమోడిటీ, ఆ ఎక్స్పైరీ టైంకి మార్జిన్ ఎవరైతే షార్ట్ ఫాల్ ఉందో ఆ మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్న వాళ్ళని శుక్రవారం ఉదయమే స్క్వేర్ ఆఫ్ చేసింది సిస్టమ్. ఇక మళ్ళీ ఏం జరిగింది, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో మార్జిన్లు పెంచడం తోటి మన MCX వాళ్ళు మార్జిన్లు పెంచడం జరిగింది. అది శుక్రవారం అయిపోయింది. శనివారం సెలవు, ఆదివారం బడ్జెట్ ఉండే రోజు, శని ఆదివారం ఇంటర్నేషనల్ మార్కెట్ సెలవు ఉన్నా మన మార్కెట్లు నడిచినాయి, ఈక్విటీ మార్కెట్లు నడిచినాయి, గోల్డ్ సిల్వర్ మార్కెట్ నడిచింది. అప్పుడు లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది 18% కి. అక్కడ కూడా స్క్వేర్ ఆఫ్ చేసేసింది సిస్టమ్. ఏది మార్జిన్ పెంచరు, ఎవరైతే మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయో వాళ్ళంతా పోయింది. మళ్ళీ సోమవారం ఉదయం కూడా మార్జిన్ షార్ట్ ఫాల్ అని మార్జిన్ పెంచడం జరిగింది. సిస్టమ్ ఒక్కసారిగా 18% లోయర్ సర్క్యూట్ కి వచ్చేటప్పటికి సిస్టమ్ క్లోజ్ చేయని పరిస్థితికి ఏర్పడింది. అక్కడ ఎప్పుడైతే ఈ సిస్టమ్ క్లోజ్ చేయలేదో మార్జిన్ షార్ట్ ఫాల్ మళ్ళీ రిలీజ్ అయింది. అంటే కొంచెంసేపు అంటే బ్రేక్ ఉంటుంది 15 నిమిషాలు, బ్రేక్ రిలీజ్ అయిపోయినాక ఫ్రీ అయింది. ఫ్రీ కాగానే ఆల్గోరిథం, ఇప్పుడు మొత్తం నడిచేదంతా ఆల్గోరిథం మీద, మాన్యువల్ లేదు. ఎప్పుడైతే ఈ ఫ్రీ అయిపోయిందో, ఈ ఫ్రీ కాగానే ఎవరెవరైతే మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయో, ఎవరెవరైతే మార్జిన్లు అంటే అమౌంట్ కూడా, అంటే మార్జిన్ పెంచింది ఆ అమౌంట్ కట్టాలి. రెండోది వాళ్ళు కొన్న ధర కంటే ధర తగ్గిపోయింది, ఆ మార్జిన్ వాళ్ళు ఫిల్ చేయాలి ఏది వాళ్ళ అకౌంట్ లో. ఆ రెండు జరగలేదు. వెంబటే ఏం చేసింది, సిస్టమ్ మొత్తం సిస్టమ్ క్లోజ్ చేసిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏనో బీనో ఎక్సో వైయో జెడ్డో ఒక అతను 1 కిలో సిల్వర్ కొన్నాడు, అంతకుముందు 10% మార్జిన్ ఉంది, ఇప్పుడు 60% చేశాడు, మధ్యలో 30% చేశాడు. అంటే ఈ 10% మార్జిన్ తోటి
ఎప్పుడైతే కొన్నాడో సిల్వర్ కిలో ధర తగ్గిపోయినప్పుడు 10% కంటే ఎక్కువ తగ్గిపోయింది ధర. అంటే ఏమైంది, ఈయన పెట్టినటువంటి మార్జిన్ వెళ్ళిపోయింది మొత్తం. రెండోది ఏంటి, వాళ్ళ మార్జిన్ 30% చేశారు, ఇప్పుడు 60%లో ఉంది. అయితే 30% ఎప్పుడైతే మార్జిన్ పెంచారో ఈయన 10% పోయింది, 30% మార్జిన్ ఈయన కట్టలేదు. ఎప్పుడైతే కట్టలేదో ఈయన డెబిట్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, లాసు ఈయన 10% మార్జిన్ పెడితే అది 54% పడింది. ఇది ఫ్రైడే, సండే, మండే మార్నింగ్ కి. ఎప్పుడైతే సిల్వర్ ఆల్ టైమ్ హై నుంచి 54% మైనస్ లోకి వెళ్ళిపోయిందో, ఈ ఎవరైతే బయింగ్ లో ఉన్నారో వాళ్ళు అసలు పైసలు పోయినాయి, ఈ మార్జిన్లు పోయినాయి, మళ్ళీ బకాయిలు పడ్డారు. ఎప్పుడైతే ఈయన బకాయిలు పడ్డారో ఈ బకాయిలు ఎవరికి పే చేయాలి, ఆయనే పే చేయాలి. అయితే ఈయన అకౌంట్ లో లేవు. ఎప్పుడైతే ఈయన అకౌంట్ లో లేదో అందరి క్లోజ్ అయిపోయినాయి. అంటే ఎక్స్పైరీ డేట్ రావటం, మార్జిన్ షార్ట్ ఫాల్ పడటం, మార్జిన్ పెంచడం, వీటన్నిటితోటి అకౌంట్స్ అన్ని వాష్అవుట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ కి వచ్చేటప్పటికి ఎవరు ఓపెన్ ఇంట్రెస్ట్ బయింగ్ లో లేరు, పొజిషన్స్ లేరు, సెల్లింగ్ లో లేరు, బయింగ్ లో లేరు. ఒక్కసారి 60% చేసిర్రు మార్జిన్. ఎప్పుడైతే 60% చేసిర్రో మార్జిన్ ఎవరు లేరు అని తేలినాక ఇక పెరగడం మొదలు పెడుతుంది సిస్టమ్. అంటే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిన్న పెరిగింది, మళ్ళీ మొన్న ఏదైతే మండే రోజు మార్నింగ్ 18% ఉన్నది, మళ్ళీ మండే రోజు ఈవినింగ్ కూడా మనం ఇలానే చేసినాం. అప్పటికి కరెక్ట్ గా న్యూట్రల్ కి వచ్చింది. అంటే బౌన్స్ బ్యాక్ అయిపోయింది. 18% మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4:30 లోపు రికవరీ అయ్యి మళ్ళీ ఈ మండే రోజు ఈవినింగ్ నుంచి ప్లస్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ప్లస్ లోకి వెళ్ళిపోయింది ట్యూస్డే, మళ్ళీ ఇవాళ కూడా వెన్స్డే మళ్ళీ ప్లస్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇరాన్ ఉక్రెయిన్ దాడులు, రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడులని, ఇరాన్ మీద దాడులని, మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు దాని విషయంలో. ఇక దీని విషయంలో ఏం జరిగింది, ఎప్పుడైతే మార్జిన్లు పెంచారో, ఎక్కడైతే అకౌంట్లు వాష్ అవుట్ అయిపోయినాయో, మళ్ళీ మీకు చెప్తున్నా 2009 జనవరి 6వ తారీఖు సత్యం కంప్యూటర్ లో సేమ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఇదే జరిగింది. ఏం జరిగింది, ఆ రోజు సత్యం కంప్యూటర్ జనవరి 2009 సంవత్సరం 6వ తారీఖు పొద్దున్నే రామలింగరాజు గారు నేను ఇలా మై టాస్క్ ఇట్లా నేను ఈ విధంగా చేసినాను, ఫ్రాడ్ చేసినాను ఒప్పుకున్న క్షణం ఒక్కసారిగా 95% పడిపోయింది. అప్పుడు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎవరైతే మార్జిన్ కట్టి ట్రేడ్ చేసిర్రో 95% పడేటప్పటికి మార్జిన్లు వెళ్ళిపోయినాయి, బకాయిలు పడ్డారు. ఎప్పుడైతే బకాయిలు పడ్డారో ఆ రోజుల్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఏం జరిగేదంటే కొద్ది మొత్తమే ఉండేది, కొద్ది మందే ఉండేది. వాళ్ళ అమౌంట్లన్నీ కూడా వాళ్ళు ఏదో ఈక్విటీలోనే ఏవైతే హోల్డింగ్స్ ఉంటాయో వాళ్ళు పే చేయడం, వాళ్ళ అకౌంట్ లో అడ్జస్ట్మెంట్ జరిగింది ఆ రోజుల్లో కొద్ది మందికే. తర్వాత అప్పటికి కూడా డెఫిసిట్ ఉన్న వాళ్ళ అకౌంట్లు ఎవరైతే ఉన్నారో ఫ్రాంచైజీ మీద పడుతుంది ఎఫెక్ట్. సపోజ్ ఇప్పుడు XOYO ఒక ఫ్రాంచైజీ ఉంది, అతనిది ఏదో ఒక కంపెనీ నుంచి వాళ్ళ సబ్ బ్రోకర్ అంటాం, ఈ సబ్ బ్రోకర్ దగ్గర ఆయన ఒక డిమాట్ అకౌంట్ ఉంది, ఎవరికో ఏకో బీకో ఒక డిమాట్ అకౌంట్ ఉంది. ఆయన అకౌంట్ లో ఇది ట్రేడింగ్ జరిగింది. ఇప్పుడు ఆయన బకాయి పడ్డాడు. ఆ బకాయి ఆయన లిమిట్ లో ఉండి ఆయన హోల్డింగ్స్ ఉంటేనో సిస్టమ్ క్లోజ్ చేస్తుంది. అంటే ఆయన అమ్మేయచ్చు, ఆ బకాయి క్లోజ్ చేయొచ్చు, ఆ డెబిట్ బ్యాలెన్స్. ఒకవేళ లేకపోతే ఫ్రాంచైజీ మీద పడుతుంది. ఫ్రాంచైజీ కనుక లేదనుకోండి, మేము చూస్తూ ఉంటాం, మళ్ళీ ఇంకొక వారం 10 రోజుల్లో చూడండి ఎన్ని ఫ్రాంచైజీలు మూసిపోతాయో. ఎందుకు అంటే ఈ బకాయిలన్నీ ఫ్రాంచైజీ మీద పడతాయి. ఫ్రాంచైజీ డిపాజిట్లు ఉంటాయి ఎక్కడ, కంపెనీలు. ఆ కంపెనీ ప్రాబ్లం సాల్వ్ అయిందా సార్, లేకపోతే అట్లే కంటిన్యూ అవుతుందా? అదే చెప్పేది, ప్రాబ్లం సాల్వ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకు లేదు అనేది చెప్తా. ఎప్పుడైతే బకాయిలు పడ్డారో ఫ్రాంచైజీలు మూసుకుపోతాయి. ఎందుకంటే ఈయన పరిధి దాటిపోతుంది బకాయిలు. అప్పుడు ఏమైతుంది, లీగల్కి వెళ్తారు వాళ్ళు. ఎప్పుడైతే లీగల్కి వెళ్తారో అప్పుడు ఏం జరుగుతుంది, ఈయన పే చేయాలి. ఎవరైతే ఇప్పుడు సపోజ్ మన లాభం వచ్చి తీసుకుంటున్నాం, మన నష్టం వచ్చింది, పే చేయాలి కదా. అయితే ఇదంతా ఎక్కడ జరుగుద్ది అంటే సిస్టంలోనే ప్రొసీజర్. అది సిస్టంలో అంటే ఏంది, నువ్వు 10% ఇప్పుడు అంటే జనరల్ గా క్లయింట్ కానీ ఇన్వెస్టర్ కానీ ఆలోచించేది ఏంటిది అంటే ఒక వర్షన్. ఇప్పుడు నువ్వు 10% మార్జిన్ అడిగినావు, నేను 10% ఇచ్చేసిన, నేను కొనుక్కున్నా, అది తగ్గిపోయింది. 10% కంటే లోపు తగ్గిపోతూ ఉంటే సిస్టమ్ ఏం చేస్తుంది, నీకు వార్నింగ్ ఇస్తుంది, నీ మార్జిన్ లేదు, షార్ట్ ఫాల్ ఉంది, నువ్వు మార్జిన్ అనే పేయింగ్ చెయ్యి, అంటే జమ చెయ్యి, లేదు సిస్టమ్ స్కేర్ ఆఫ్ చేస్తుందా అని అంటుంది, లేదు నువ్వు క్లోజ్ చేసుకో అంటుంది. అయితే ఏమవుతుంది, అది జనరల్ గా జరిగేటటువంటి ప్రొసీజర్. కానీ నువ్వు 10% మార్జిన్ కడితే 10% కంటే ఎక్కువ లాస్ వచ్చినప్పుడు సిస్టమ్ క్లోజ్ చేస్తే డెబిట్ లోకి వెళ్ళిపోయింది. ఆ డెబిట్ ని ఎలా రికవర్ చేస్తారు అనేది చరిత్రలో కమోడిటీస్ లో ఇప్పుడే జరిగింది. 2009లో జరిగింది సత్యం కంప్యూటర్ ఇష్యూ. F&Oలో కొద్ది మంది దగ్గర ఉంది. అప్పుడు ఏదో అడ్జస్ట్మెంట్లు అయినాయి, ఈ బ్రోకర్లు వాళ్ళు మ్యూచువల్ గా అప్పట్లో క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మరి ఎలా క్లోజ్ చేస్తారు, ఎందుకు క్లోజ్
అవుతాయా కావా అనే దానికి మళ్ళీ ఇప్పుడు మరి సెబీ కానీ ఎంసెక్స్ ఎక్స్చేంజ్ కానీ ఈ బ్రోకర్లు కానీ బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు రావాలి వార్తలు, ఏమని వార్తలు, ఇలా బకాయిలు పడ్డ వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే సిస్టమ్ లోనే ఫాల్ట్ ఉందని. అంటే ఏంది, తెల్లారేపాటికి నువ్వు మార్జిన్లు పెంచుతావు, నువ్వు అంతకంటే ఎక్కువ లోపలికి మైనస్ లోకి వెళ్ళిపోతే ఇతని దగ్గర ఎవరైతే క్లయింట్ దగ్గర ఏదైతే మార్జిన్ కట్టిండో అంతకంటే ఎక్కువ లక్షల్లో బకాయిలు. అంతకు ముందు రోజు అంటే ఏంది, ఎప్పుడైతే ఈ శుక్రవారం రోజు లోయర్ సర్క్యూట్కి వచ్చింది, గురువారం రోజు ఏమైంది, ఈ ట్రంప్ మన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ని మార్చడం జరిగింది. అది అఫీషియల్ గా అనౌన్స్ కాగానే అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. మరి అప్పటిదాకా ఉన్నటువంటి ఆల్ టైమ్ హైక్ పోయినటువంటి సిల్వర్ 4,25,000 వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు, లాభం పోయింది, ప్రిన్సిపల్ పోయింది. ఇప్పుడు బకాయిలు లక్షల్లో ఉన్నాయి ఒక్కొక్క బ్రోకింగ్ ఫర్మ్. అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఎందులో కొన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం సార్? అంటే పర్టికులర్గా ఒక యాపా లేకపోతే ఒక సైటా, ఎవరికి ఎక్కువ ప్రాబ్లం, ఏ గోల్డ్ ఇన్వెస్టర్లో ఎక్కువగా ఫేస్ చేయొచ్చు? గోల్డ్, సిల్వరే మెయిన్ ఎక్కువ. ఎందుకు అంటే ఈ యాప్ల ద్వారా వీళ్ళు మార్జిన్ ఉంటుంది కాబట్టి మార్జిన్ పెడతారు. అయితే జెరోదా కానీ గ్రో కానీ అన్నిట్లో ప్రాబ్లం, అన్ని జిరోదా లేదు, ఏవైతే బ్రాండ్ అన్బ్రాండ్ అనేది లేదు, అన్ని టోటల్ ఓవరాల్ గా. ఇప్పుడు గోల్డ్ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే, రేట్ పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? గోల్డ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కానీ సిల్వర్ మీద పడ్డంత ఎఫెక్ట్ గా గోల్డ్ మీద పడదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఈ సిల్వర్ కంటిన్యూ బాగా పెరుగుతూ వచ్చేటప్పటికి అందరు ఏమవుతారంటే గోల్డ్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది, సిల్వరే చెప్తారు, అందరు సిల్వరే పెరుగుతుంది అంటారు, సిల్వర్ ఇంకా పెరుగుతుంది అని చెప్తారు, 2026లో ఇంత వచ్చింది అంత వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ డైవర్ట్ ఏంటిది సిల్వర్ మీదకి పోయింది. ఎక్కువ జరిగిందల్లో నష్టం సిల్వర్ లోనే, సిల్వర్ మీదే ఎఫెక్ట్. ఇప్పుడు ఎన్ని బ్రోకింగ్ ఫర్మ్లు, ఎన్ని ఫ్రాంచైజీలు, అంటే ఎగ్జాంపుల్ నాకే ఫ్రాంచైజీ ఉంది, నా క్లయింట్ డ్యూ ఉంది, అతని హోల్డింగ్స్ కనుక్కుంటే ఓకే, ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అయిపోద్ది. అంటే బాబు నీ అకౌంట్ లో డ్యూ ఉంది, నీ హోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు అవి తీసుకోలేవు, నువ్వు అమ్మాల్సిందే, ఆ డ్యూ పే చేయాల్సిందే, లేకపోతే ఇంట్రెస్ట్ పడతాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు లీగల్ గా కనుక ప్రొసీజర్ అంటే లీగల్ ఫాలో అయింది అనుకోండి, లీగల్ పోతే ఫ్రాంచైజీ ఎఫెక్ట్, క్లయింట్ ఎఫెక్ట్, మళ్ళీ అతను ఎవరైతే ఆ సివిల్ స్కోర్ అనుకోండి, లీగల్ గా పోయినప్పుడు కేసులు అనుకోండి, ఇప్పుడు డిఫాల్ట్ అయిపోవటం అనుకోండి, ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు, పర్సనల్ లోన్ అని ఆ లోన్లు ఈ లోన్లు తెచ్చి ఇప్పుడు బిజినెస్ ట్రేడింగ్ చేస్తారు, వాళ్ళందరి మీద ఏమవుతుంది, అవి ఎఫెక్ట్ పడుతుంది, మళ్ళీ అవి పే చేయాల్సి వస్తుంది, ఇది లాస్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెరుగుతుందని కనపడుతున్నా అతను ట్రేడ్ చేయడానికి వీల్లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ కొత్తగా పేయింగ్ చేయాలి, అంటే అమౌంట్ జమ చేయాలి. అమౌంట్ చేయడానికి ఇప్పటికి ఇంత లాస్ వచ్చినాక ఇంట్లో వాళ్ళు ఇయ్యరు, పర్సనల్ లోన్లు ఉండవు, అన్నీ అయిపోయినాయి ఇక. అందుకని ఇప్పుడు కంటిన్యూ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, ఇది గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది. ఎవరికి బెనిఫిట్ అయ్యా, ఎవరైతే ఈ ఆపర్చునిటీ కోసం చూస్తారో, అంతకుముందు కొనని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవచ్చు, సింపుల్ గా గోల్డ్ పీస్ ఉంది, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ పీస్ ఉంది, సిల్వర్ ఈటీఎఫ్, రెండు ఒకటే పదం, కాకపోతే వర్డ్ చేంజ్ కానీ రెండు. అయితే ఒకటి 250, ఒకటి 150 ఉంటుంది. 400 పెడితే రోజు ఒక్కొక్క షేరు, అంటే ఒక ఈటీఎఫ్ గోల్డ్ది, ఒక ఈటీఎఫ్ సిల్వర్ కొనుక్కుంటూ పోయిండు అనుకోండి, పెరిగిన రోజు కొన్నడా మన దగ్గర ఉన్నాయి పెరిగినట్టు, తగ్గిన రోజు కొన్నడా కొనుక్కునేది తక్కువలో వచ్చినట్టు. అలా కనుక చేయగలిగితే, అంటే ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీ, చాలా మంచి ఛాయిస్. ఓన్లీ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ ఎవరు లేరు, ఇక అందరు అయిపోయింది, ఫిల్టర్ అయిపోయి ఇక బాటంకి వచ్చింది. ఇక బాటంకి వచ్చినాక ఎవరైతే ఇప్పుడు గోల్డ్ ఒక సిల్వర్ కిలో కొనాలన్నా 60% మార్జిన్ తోటి కొనాలి. 60% మార్జిన్ పెట్టే బదులు 60% పెట్టి ఎంత సిల్వర్ వస్తుందో ఫిజికల్ కొనుక్కొని బార్ దగ్గర పెట్టుకుంటాడు ఆయన. అంతే తప్ప షేర్ మార్కెట్ లో, అదే ఈ ఫ్యూచర్స్ మార్కెట్ లో పెట్టి 60% పెట్టి ఉండరు. గోల్డ్ కూడా అంతే, సిల్వర్ అంతే. అంటే ఎప్పుడైతే మార్జిన్స్ పెంచిర్రో, ఈ మార్జిన్స్ పెంచడం వల్ల ఏమైతుంది, ఒకటి కెపాసిటీ ఉన్నవాడే ట్రేడ్ చేయాలి, నెంబర్ 2 ఎవరైతే ఇట్లా లాస్ కాకుండా ఉండడం కోసం ఎక్స్చేంజ్కే ఒక జ్ఞానోదయం అనమాట. అంటే ఎక్స్చేంజ్ వాళ్ళు ఏంది, మార్జిన్ ఎప్పుడైతే తక్కువతోటి, అంటే 10% మార్జిన్ తోటి బిజినెస్ చేస్తున్నారో ఎక్కువ మంది ఎంటర్ అవుతారు. ఎక్కువ మంది ఎంటర్ అయినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వాడు 10% సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు 60% పెట్టింది మార్జిన్. 60% పెడితే ఏమవుతుంది, ఒకవేళ లాస్ వచ్చిన 60% చరిత్రలో ఒక్కసారి జరిగింది. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి 54, ఎప్పుడు జరగదు అది.
అందుకని 60% పెట్టిన ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి మార్జిన్ లో ఒకవేళ షార్ట్ ఫాల్ వచ్చినా 10% 20% వస్తుంది తప్ప 60% రాదు కాబట్టి పెట్టారు. ఇక కొనుక్కునే వాడు ఏమనుకుంటాడు, నీకు 60% మార్జిన్ కట్టి నేను నీ దగ్గర ట్రేడ్ చేసేదే ఉంది, 60%కి ఎంత సిల్వర్ ఫిజికల్ వస్తే కొనుక్కొని పెట్టుకుంటా, పెరిగితే పెరిగింది లేకపోతే ఉంటుంది ఇంట్లో అనుకుంటాడు. ఇప్పుడు ఇప్పటికే మారిపోతుంది అనమాట. అయితే ఎవరికి బెనిఫిట్ అంటే ఎప్పుడైతే ఇటువంటి ఆపర్చునిటీస్ కోసం, లేకపోతే ఇప్పుడు ఇంకొక 2-3 రోజులు అయిపోతే మాఘ మాసం అదే మంచి రోజు ముహూర్తాలు, పెళ్లిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి, ఆల్రెడీ అన్ని డేట్లు గీట్లు ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తక్కువలో కొనుక్కోవడానికి. కాబట్టి నిన్న నుంచే స్టార్ట్ అయింది అది, ఏది సోమవారం సాయంత్రం నుంచే స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. అయితే 400 పెడితే రోజు ఒక్కొక్క అంటే కంటిన్యూగా ఒక టైం పెట్టుకోవాలి, గోల్డ్ ETF సిల్వర్ ETF బై చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.